వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ చూపిస్తున్నానండి. అంబలి మామిడికాయ చట్నీ. నేను 1 కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఒక గిన్నెలో వేసుకుని బాగా కడుక్కోండి. దీన్ని కుక్కర్లో వేసుకుని 1 కప్పు బియ్యానికి 7 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. నేను 7 కప్పులు వేసుకున్నానండి. అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి 1 విజిల్ వేయించుకోండి. రా రైస్ అయితే ఇంత చక్కగా ఉడకదండి, అందుకే రేషన్ బియ్యం తీసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు చట్నీ చూపిస్తానండి. 1 పచ్చిమామిడికాయని ఇలా తరుక్కోండి. ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోండి. చూడండి ఉడికిపోయింది. దీన్ని స్ట్రైనర్లో వేసుకుని నీళ్లు పడేసుకోండి. ఒక జార్లోకి వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి 3 పచ్చిమిరపకాయలని ఇలా తుంపి వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీకి వేసుకోండి. అంతే, చూడండి ఒక చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తానండి. ఇంకొన్ని మామిడి పప్పులు తీసుకోండి, 1 ఎర్రగడ్డను తరుక్కోండి, 3 వెల్లుల్లిపాయలు, వీటన్నిటిని జార్లోకి వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు వేసి 1 స్పూన్ కారం వేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇంకో చట్నీ కూడా రెడీ. భలే ఉంటుందండి ఈ చట్నీలు. ఆ అంబలి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వేసవి కాలంలో ఈజీగా డైజెషన్ అయిపోయే హెల్తీ ఫుడ్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.